లక్ష్మీదేవి వినాయకుడిని దత్తత తీసుకుంది అని మీకు తెలుసా? చాలా కాలం క్రితం లక్ష్మీదేవి తన ఐశ్వర్యం, కీర్తి మరియు వైభవం చూసుకుని కొంత గర్వపడింది. తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటుండగా శ్రీమహావిష్ణువు ఆమె గర్వాన్ని తగ్గించాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు: దేవి, నువ్వు సర్వలోకాలకు సంపదను ఇస్తావు. కాని ఒక స్త్రీకి మాతృత్వం అంటే తల్లి కావడం అనేది అన్నిటికంటే గొప్ప సంపద. నీకు సంతానం లేదు కాబట్టి నీ జీవితం పరిపూర్ణం కాలేదు అని అంటాడు. ఈ మాటలు విన్న లక్ష్మీదేవి చాలా బాధపడింది. సంతానం లేని వెలితి ఆమెను కలిచివేసింది. వెంటనే ఆమె తన బాధను చెప్పుకోవడానికి పార్వతీదేవి వద్దకు వెళ్ళింది. లక్ష్మీదేవి తన పరిస్థితిని పార్వతీదేవికి వివరించి, నీ ఇద్దరు కుమారులలో అంటే వినాయకుడు, కుమారస్వామిలో ఒకరిని నాకు దత్తత ఇవ్వమని అడిగింది. మొదట పార్వతీదేవి కొంచెం సంకోచించింది. ఎందుకంటే వినాయకుడికి ఆహారమంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవి నిలకడగా ఒకేచోట ఉండదు, చంచల స్వభావి. మరి అతడిని ఎలా చూసుకుంటుంది? వినాయకుడు అల్లరివాడు, లక్ష్మీదేవి అతడి అల్లరిని భరించగలదా అని ఆలోచించింది. అప్పుడు లక్ష్మీదేవి పార్వతీదేవికి మాట ఇచ్చింది: నేను గణపతిని నా కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటాను. నా దగ్గర ఉన్న సంపద అంతా అతడిదే. అతడికి ఎటువంటి లోటూ రానీయను అని చెప్పింది. లక్ష్మీదేవి ప్రేమను చూసి పార్వతీదేవి అంగీకరించింది. అప్పుడు లక్ష్మీదేవి గణపతిని తన దత్తపుత్రుడిగా ప్రకటించింది. ఆ సమయంలో లక్ష్మీదేవి ఒక వరాన్ని వినాయకుడికి ఇచ్చింది: ఇకపై ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చి సంపద కోరుకునే ముందు నా కుమారుడైన గణపతిని పూజించాలి. ఎక్కడైతే గణపతి పూజ జరగదో అక్కడ నేను ఉండను. ఎవరైతే మమ్మల్ని ఇద్దరినీ కలిపి పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలతో పాటు సకల కార్యసిద్ధి కలుగుతుంది అని వరమిస్తుంది.